వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగున్నారన్న వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి. మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈ రోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను. టేస్టీ యమ్మీ రెసిపీతో వచ్చేసాను. అదేంటి అంటారా? స్ట్రైట్ అవే చెప్పేస్తానండి, సో చెప్పకుండా. వంకాయ కుర్మా కూర. వంకాయ కుర్మా కూర అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో కుర్మా అంటే కంపల్సరీ కర్డ్ వేస్తాం కదండి. నాకైతే ఒక ప్రాబ్లం ఉందండి మా ఇంట్లో వాళ్ళతో, అది చెప్తున్నాను. అందుకే అసలు మీకు ఇప్పుడు ఈ వంకాయ కుర్మా కూర చూపిస్తున్నాను. మా మమ్మీ అలాగే మా హస్బెండ్ ఇద్దరు పెరుగు తినరు. సో పెరుగు తినరు కాబట్టి వాళ్ళకి ఇట్లా పెరుగు మన డైట్ లో ఉండాలి కాబట్టి ఇలా ఏదో రకంగా పెరుగుని కర్రీస్ లో యాడ్ చేసి నేను ఇలా చేస్తా ఉంటాను. అలా ఉంటే కొద్దిగా పెరుగు తింటారు కదా అన్నట్టుగా. అందుకని ఈ రోజు మా స్టైల్లో వంకాయ కుర్మా కూర చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. సో మీరు కూడా నా కమెంట్ బాక్స్ లో చెప్పాలండి, మీ ఇంట్లో ఎంతమంది పెరుగు తినరు, తినని వాళ్ళు ఉన్నారా, తినే వాళ్ళు ఉన్నారా? యూజువల్ గా అయితే నేను మా డాడీ అయితే బాగా పెరుగు తింటాం, బట్ మా మమ్మీ అసలు తినరు, అలాగే మా హస్బెండ్ కూడా అసలు తినరు. వాళ్ళిద్దరి కోసం ఇట్లా కుర్మా కర్రీస్ అనేవి ట్రై చేస్తూ ఉంటాను. అందుకనే మీకు మా స్టైల్లో వంకాయ కుర్మా కూర ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసాను. వచ్చేసేయండి, చూసేద్దాం ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి వంకాయ కుర్మా కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. సో ఇవి వచ్చేసి అరకిలో వంకాయలు. అండ్ ఇక్కడ చూడండి, నేను ఒక 2 పెద్ద ఆనియన్స్, పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి 7-8 పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం లేవు, అందుకే నేను 7-8 తీసుకున్నాను. అలాగే ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు. అండ్ ఇదిగోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్. వంకాయ కుర్మా కర్రీ అన్నాం కాబట్టి ఇంపార్టెంట్ ఉండాల్సింది మనకి పెరుగు కాబట్టి ఇదిగోండి పెరుగు కూడా తీసుకున్నా. ఇదిగోండి ఈ గ్లాస్లో పెరుగు తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇదిగోండి కొబ్బరి గ్రేవీ కోసం అనమాట, టేస్ట్ కోసం గ్రేవీ కోసం ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇక రిమైనింగ్ అన్నీ మనకు తెలుసు కదండి, ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ నేను కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను. సో వంకాయ కుర్మా కర్రీలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వంకాయలు అనేవి మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఏం లేదండి, ముందు ఫ్రై చేసుకున్నాం అనుకోండి త్వరగా అయిపోద్ది కర్రీ. అందుకనే సో అందరము పొద్దున్నే స్కూల్ టైమింగ్స్కి ఇలా ఫాస్ట్గా చేయాలి అనుకున్నాం అనుకోండి, ముందు ఈ వంకాయలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటే ఏముంది, మనకి సగం కర్రీ అయిపోయినట్టే కదా. సో అందుకనే నేను ముందుగా వంకాయల్ని ఫ్రై చేస్తున్నాను. వంకాయలు అయితే ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలండి, ఇలా 4 చీలికలుగా ఉండేలాగా, కానీ కంప్లీట్గా కట్ అవ్వకూడదు. ఇలా మనకి ఇలా 4 చీలికలుగా మాత్రమే ఉండాలి. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి పుచ్చులు అని ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అదే చేస్తున్నాము. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నానండి. అలాగే నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకొద్దిగా కూడా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే వంకాయలు మనం మగ్గబెట్టుకోవాలి కాబట్టి. ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేశాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేవి వేసుకోవాలి. ఇందాక చూపించాను కదా వంకాయలు ఎలా కట్ చేయాలో. వంకాయలు ఫ్రై అయిపోయాయండి. ఇక మనం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము. ఒక ప్లేట్ నుంచి తీసి పక్కన పెట్టుకుంటున్నాం. మిగిలిన వంకాయలు కూడా ఇలా వేసుకున్నామండి ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి. ఇవి కూడా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి, ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. సెకండ్ టైం వేసుకున్న వంకాయలు కూడా ఫ్రై అయిపోయాయండి. సో ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము. స్టవ్ ఆఫ్ చేస్తాను. మరో పక్కన ఏం చేస్తానంటే నేను ఇంకో బాండీ పెట్టుకున్నాను. ఇంకో బాండీ పెట్టి దానిలో సరిపడినంత ఆయిల్ అనేది వేసుకున్నా. ఎక్స్ట్రా ఆయిల్ నేను వేరే ఆయిల్ ఏం యూజ్ చేయలేదండి. వంకాయలు ఏదైతే ఫ్రై చేసుకున్నానో ఆ ఆయిలే యూజ్ చేసుకున్నాను.
హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, వేసి ఫ్రై చేసుకోవాలి. సో వేసుకున్న పప్పులు ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలండి. పప్పులు ఫ్రై అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే నేను మీకు ముందు చూపించాను కదా, ముందు చూపించినట్టుగా ఒక 2 రెబ్బల కరివేపాకు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను వేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎండుమిరపకాయ, కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి ఫ్రై చేసుకుంటున్నాము. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాం. ఇది కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోయాయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేసుకున్నానంటే టొమాటో పేస్ట్ అనేది వేసుకున్నాను. సో మనకు అందరికీ ఉన్న ప్రాబ్లమే, ఒక టొమాటో అయితే పడదు కాబట్టి నేను మీకు ఇందాక చూపించినట్టు ఒక 2 చిన్న టమాటోలు, ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ, అట్లాగే నేను మీకు ఇందాక చూపించాను కదా ఒక చిన్న కొబ్బరి ముక్క, ఈ 3 కలిపి నేను మిక్సీ పట్టుకున్నానండి. ఆ పేస్ట్ ఇప్పుడు వేసాం మనం. ఇప్పుడు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకున్నాం. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతుంది అనేది మనకి సింబల్ ఏంటంటే ఆయిల్ బయటకు వస్తూ ఉంటుందండి, అదే మనకి. సో ఇదిగోండి చూడండి, దీనిలోంచి మెల్లిగా ఆయిల్ అనేది బయటకు వచ్చింది. సో గ్రేవీ అనేది కూడా మనకి ఫ్రై అయింది. ఇప్పుడు ఏంటంటే ఇదే మనందరికీ తెలిసిన విషయమే, మనం ఏ జార్లో అయితే పేస్ట్ పట్టుకున్నామో దానిలో కొద్దిగా వాటర్ పోసుకుని అది దీనిలో వేసుకుంటాము కర్రీలో. అయినా సరే నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, గ్రేవీ కొద్దిగా చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. సో చిక్కబడేంత వరకు టైం ఉంటుంది కదా, వెయిట్ చేద్దాం. గ్రేవీ అనేది ఇలా మరుగుతుందండి.
ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు అనేవి వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా వేసుకుంటున్నాము. సో వంకాయలకి ఉప్పు కారం పట్టి దగ్గరకు వచ్చేంత వరకు ఇలా మనం ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. సో ఇదిగోండి గ్రేవీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు ముందుగా చూపించాను కదా పెరుగు, సో అది వేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి మసాలా, ఇది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకులు ఇవన్నీ జస్ట్ ఫ్రై చేసుకుని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ అది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర. సో కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడటమే నెక్స్ట్ స్టెప్. ఒక నిమిషం అలా ఉంచాలి మనం. వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. వంకాయ కుర్మా కర్రీ. వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. వంకాయ కుర్మా కర్రీ రెడీ అయిపోయింది. సో నా పక్కన నాతో పాటు కోరస్ కార్తికేయ వేస్తున్నాడు. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక మనకి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఉంటే ఇప్పుడు వేసిన మసాలా ఫ్లేవర్ అలాగే కొత్తిమీర ఫ్లేవర్ వంకాయ ముక్కలకి బాగా పడుతుంది. సో రెడీ అయిపోయింది వంకాయ పెరుగు కర్రీ, లేకపోతే వంకాయ కుర్మా కర్రీ. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ అయితే కార్తికేయ ఉన్నాడు రెడీగా. హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నావు కార్తికేయ నువ్వు ఇక్కడ? టేస్ట్ చేయొద్దు కానీ. ఓకే చెప్పు మరి. ఒకసారి దాన్ని ఎలానో చూసేద్దాం. ఓకే మైక్ పట్టుకుని చెప్పు. ఎలానో చూసేద్దాం దాని ఫ్రెండ్స్. ఓకే అదిగో అమ్మమ్మ టేస్ట్ చూపిస్తే చూడు, చూసి ఎలా ఉందో చెప్పు. టేస్ట్ చూడు. మంచిగా ఉంది ఫ్రెండ్స్. చెప్పు మరి ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ ఉంది, చాలా బాగుంది. సో ఓకే మరి ఏం చెప్పాలి మనం లాస్ట్ గా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను కూడా టేస్ట్ చూస్తున్నాను ఉప్పు కారం అన్ని సరిపోయా లేదా అని. గొండి కార్తికేయ కూడా టేస్ట్ చూస్తున్నాడు. ఉప్పు కారం అన్ని మసాలా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయండి కర్రీలో. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి రైస్ లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, దేనిలో అయినా అద్భుతంగా ఉంటది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఓకేనా? సో ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.